పలకండి నాన్న. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడంటూ పరలోకమందు పొగడబడుతున్న దేవా, నా పాపాన్ని నుండి సాతాను చేతిలో ఉండి అగ్నిగుండంలో ఉండి నన్ను రక్షించుటకు ఈ భూమికి వచ్చావు. ఈ లోకంలో జన్మించి నా శిక్ష భరించి పాపము నుండి శాపము నుండి సైతాను చేతిలో ఉండి నరకము నుండి నన్ను రక్షించారు, నన్ను విమోచించారు. వందనాలు తండ్రి. నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీ పరిశుద్ధ పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, నీకు స్తోత్రం నాయన. వేకునే మాకు ఇచ్చిన మెలకు కొరకు వందనాలు. నీ పరిశుద్ధ పాస్ సన్నిధికి, నీ మందిరంలోనికి మీరు తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. చిన్న వయసులో బాల్యములో బిడ్డలు తండ్రి ఎంతగానో నీడలు చూపిన ప్రేమ, నీ ఇంటి విషయమై ఉన్నటువంటి ఆశను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, మీ జ్ఞానంతో నింపండి, నీ ప్రేమతో నింపండి, నీ వాక్యంతో నింపండి. నిన్నే ప్రేమించే హృదయాలు మాకు ఇవ్వండి. ఈ యొక్క సండే స్కూల్లో, పాటల్లో, వాక్యంలో, గ్రూప్లో, ఆ ఎగ్జామ్లో అన్నిట్లో సహాయం చేయండి దేవాన్ని. అందు భయభక్తులు మాకు నేర్పించిన ఆయన మీరే ఈ యొక్క పరిచయను ఆశీర్వదించు. టీచర్స్ని కూడా అభిషేకించి వాడుకోము. మ్యూజిక్లో బిడ్డలకు కూడా సహాయం చేయు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎవరైతే రాలేదో వారిని కూడా త్వరపెట్టి తీసుకురాము. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He has given Jesus Christ His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am brave. Because of what the Lord has for us. And now let the weak say, I am strong. Let the poor say, I am rich. Because of what the Lord has for us. Give thanks, give thanks. Sit down. అప్పుడే కూర్చునేసారా? మోకాళ్ళ మీదే ఉండాలా? మైక్ పెట్టమా. పాట నెంబరు 602, 602. మాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి? టీచర్స్ పాటలు పాడేవాళ్ళు రండి. క్రీస్తేసుకు కానుకగా నన్ను నేనే సమర్పింతును. పలకండి పిల్లలు. క్రీస్తేసుకు కానుకగా నన్ను నేనే సమర్పింతును. ఇక్కడ చూస్తున్నారా నా వైపు? క్రీస్తేసుకు యాక్షన్. కానుకగా నన్ను నేనే
సమర్పింతును. రండమ్మా, పిల్లలు కూడా ఎవరు యాక్షన్ చేస్తారో వాళ్ళు వచ్చి త్వరగా రావాలా. ప్రతి వారం పిలవను. ప్రిపేర్డ్గా ఉన్నవాళ్ళు, పాటలు వచ్చిన వాళ్ళు, టీచర్స్ ఎవరైనా రావచ్చు. క్రీస్తేసుకు కానుకగా నన్ను నేనే సమర్పింతును. నా నోరు నాలుకయు నా చెవులు కన్నులను నా కాళ్ళను చేతులను నా మనస్సు హృదయమును. నా నోరు, నా నాలుక, నా చెవులు, నా కన్నులు, నా కాళ్ళు, నా చేతులను, నా మనస్సు హృదయమును. ఫర్ హూమ్? ఎవరి కోసం? యేసయ్య కోసం. మరి నోరు ఎవరిని గురించి మాట్లాడుతుంది? నీ నోరు, నా నోరు యేసయ్య మాటలేనా? ఎవరెవరు చెప్పగలరు? నా నోరు యేసయ్య మాటలే చెప్తా. ఫ్రెండ్స్తో కాదు, సైతాన్తో కాదు, యేసయ్యతోనే నాను, యేసయ్య కోసమే నా నోరు. నా చెవులు ఏం వింటున్నాయి? ఫ్రెండ్స్ మాటలు వింటున్నారా? సినిమా మాటలు వింటున్నారా? నా చెవులు, నా కన్నులు సినిమాలు చూస్తున్నాయా? దిక్కులు చూస్తున్నాయా? అటు ఇటు చూస్తున్నాయా? నిజమేనా పాట మనం పాడేది? నిజం ఉండాలి. పాట పాడేది కూడా అబద్ధంగా పాడకూడదు. నా కాళ్ళు చేతులు, ఒక పాప చేయి చూపించమంటే అంత మొత్తము రంగులు రంగులు ఉన్నాయి చేతులు. యేసయ్య చేసిన చేతులు బాగలేవా? ఉందా అమ్మాయి? పోయినసారి చూసా కదా. యేసయ్య ఇచ్చిన రూపము, చేతులు, కాళ్ళు, కన్నులు అన్నీ బాగున్నాయి. పిల్లలు ఇక్కడ కాళ్ళల్లో గజ్జలు ఉన్నాయి. కావాలా మనకు? శబ్దాలు చేయాలా మనము నేను వస్తున్నానని? నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు. ఓకే పిల్లలు? సరే, కాబట్టి అట్లాంటి కాళ్ళను చేతులను దేవునికి ఇవ్వచ్చా? ఇవ్వచ్చమ్మా. సినిమాలు పెట్టే చేతులు యేసయ్యకి ఇస్తామా? సెల్ ఫోన్లో ఇటు 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 చూసే చేతులు దేవునికి ఇస్తామా? వ్యర్థమైనవి చూస్తా అట్లాంటి చేతులు దేవునికి ఇవ్వగలమా? దేవునికి ఇష్టమా? నా చేతిలో చాలా మురికుంది, కుష్ఠరోగం ఉంది, చీము గారుతుంది, స్మెల్ వస్తుంది నా చెయ్యి. ఈ చేతులతో నేను నీకు ఇష్టమైన 5 స్టార్ చాక్లెటో, లడ్డో, లేకుంటే ఇష్టమైన కేకో ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటారా? ఎవరు నో అనింది? నో అని గట్టి చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరు నాన్న? నువ్వా? వెరీ గుడ్. దా, ఆ పాప చక్కగా వింటుంది కాబట్టి నో అంటుంది. తీసుకుంటారా? వినలేదు కాబట్టి ఎవరు నో అనరు. విన్నోళ్ళు నో అనరు, నోరు లేదు. అది వెరీ గుడ్. ఆన్సర్ ఉండాలా? ఓకే, గుడ్ గర్ల్ అమ్మా, కూర్చోపో. నా కాళ్ళు చేతులను, నా మనస్సు హృదయమును. మనసు ఎట్టు ఉండాలా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ హియర్. ఎక్కడో ఆంటీ చెప్పేవి, అందుకే బుర్రలో పోవట్లే, చెవుల్లో పోవట్లే, ఆంటీ వైపు చూడట్లే, పాట నేర్చుకోవడానికి రావట్లే. ఎస్ కదా? అలా ఉంటే మైండ్ యాబ్సెంట్ అయితే మనము నేర్చుకోలేము.
అందుకే ఎన్ని రోజులైనా పాటలు రావు. చేతులు కట్టుకోవాలి అందరూ. సిట్ ప్రాపర్లీ, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. నా ధనము ఏంటి? నా ధనము. కానుకిస్తే ఎంతమంది కానుక పెట్లే వేస్తున్నారు? మమ్మీ వాళ్ళు ఇచ్చిన పైసలు దాచిపెట్టుకొని చాక్లెట్లు కొనుక్కుంటున్నారు. నా సమయము అంటే దేవుడిచ్చిన సమయము వేస్ట్గా చేసుకోకూడదు. నా బలము. ఏం చేయాలా? దేవుని పని చేయాలా, బైబిల్ చదువుకోవాలా, హుషారు ఉండాలా. జ్ఞానము. దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము వినియోగించాలి. వెరీ గుడ్. నా సమస్తం ఇచ్చేదను. ఏమిస్తాను? ఏమిస్తాం మనం? అన్నీ ఇచ్చేస్తేనే యేసయ్యకి ఇష్టం. ఓకేనా? ఇప్పుడు ఆటో వచ్చింది, బస్సు వచ్చింది, ట్రైన్ వచ్చింది, ఫ్లైట్ ఎక్కాల. కాళ్ళు ఒకటి బయట పెట్టి ఒక కాళ్ళు లోపల పెట్టి ఎక్కగలమా? అటా చూసుకుంటా ఇటా ఎక్కగలమా? ఆలోచించండి. అంతా ఇక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆడు పిలుస్తున్నా కూడా అమ్మో టైం అయింది బాయ్ అని వెళ్ళిపో. ఉదయం నేను ఇంట్లో అక్కడ స్విచ్ ఆఫ్ చేశారా, అది ఆఫ్ చేశానా లేదా అనుకుంటే, అరే యేసుప్రభు వస్తే అవన్నీ చూసుకుంటామా? స్విచ్ ఆఫ్ అయిందా, స్టవ్ ఆఫ్ అయిందా కదా, అది ముందే ఆఫ్ చేసుకొని ఉండాలి రెడీగా. ఇప్పుడు టైం అయిపోతుంది అన్నప్పుడు అవన్నీ గుర్తు చేస్తా సైతం. చూడు అవన్నీ చూడు అది యేసుప్రభు వస్తే అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం కాబట్టి కదా. ఏసయ్య వస్తే ఏం చేస్తాం? మమ్మీ అంటామా? ఏసయ్య రాగానే ఏసయ్య వెళ్ళిపోతాం. ఎవరిని పట్టించుకోం, మమ్మీని పట్టించుకోం, డాడీని పట్టించుకోం, ఎవరికి వాళ్ళే సిద్ధపడి వెళ్ళిపోతాం. సరేనా? అలా ఉండాలి. పాడదామా పాట? నా భలే ఇష్టం రా ఈ పాట అంటే. అలా ఈ పాట పాడుకునేటప్పుడు యేసయ్య దగ్గర మరి ఎంతమంది ఉదయాన్నే లేచి మీరు మీ రూమ్లో ప్రేయర్ కోసం స్పెండ్ చేశారు? నిన్న పోయిన వారం చెప్పుకున్నాం కదా మనం. ఎంతమంది అలా ప్రేయర్ చేసుకున్నానా? వెరీ గుడ్, చాలా సంతోషం. మిగతా వాళ్ళు కూడా అందరి చేతులు కనపడాలి. పాడుకుందామా? కళ్ళు, చెవులు, పాడదాం అలా ఒకసారి. అందరు పాడుతున్నారా? చూడండి మా. రెడీ? రెడీగా ఉండాలి.
టీచర్స్ కమ్ ఫ్రెండ్, ముందుకు రావాలి టీచర్లు అందరూ. మీరే పాడాలి, మేము పాడము, మీరే పాడాలి. ఎంత బాగా పాడతారో చూస్తాం. గర్ల్స్ బాగా పాడతారా, గర్ల్స్ బాగా పాడతారా, పాడాలి. అందరిని నేను చూస్తా, నేను పాడకుండా మిమ్మల్ని చూస్తా. ఇప్పుడు రెడీ? Rufus.
వాయిస్ వంగట్లే. సీనియర్ బాయ్స్ డానియల్ పాడట్లే. వెరీ గుడ్. ఇప్పుడు రూఫస్, డానియల్, డేవిడ్, ప్రకాష్ వీళ్ళందరూ పాడతారు. రారా, రండిరా, పట్టుకోమ్మా, మైక్ పట్టుకో, రావాలి. పవన్ వచ్చాడా? జాయ్ వచ్చాడా? మలాకి వచ్చాడా? రావాలి, త్వరగా రావాలి. మీరు కూర్చోండినా, వీళ్ళందరూ పాడతారు. ఇమాన్యుయల్ పాడతాడు. ఇమాన్యుయల్ స్టాండప్. నో, యు ఆర్ నా, నువ్వు కాదు, ఇమాన్యుయల్ జేమ్స్ అని పేరు. కమ్ చూడండి మా వీళ్ళు ఏం పాడతారో. ఈ రోజు నుంచి మీరు సింగర్స్, ఓకే? ప్రకాశం ముఖం ప్రకాశంగా లేదు, డిమ్ అయిపోయిందిరా బాబు. పాడరా, బాగా పాడతారు మీరు. 1 2 3. క్రీస్తేసుకు కానుకగా అరే పద్యం చెప్తున్నారు రా వీళ్ళు. చూసావా, రావట్లేదు కదా కదా. ఏసైకి సారీ చెప్పాలా? చెప్తారా? ఇప్పటి నుంచి పాడుకుంటారా? ఇక్కడే నిలబడండి, పాడదాం. కలిసి యాక్షన్ కూడా చేయండి, పాడండి. మంచిగా నేర్చుకోవాలి నాన్న. ఈ వయసులో నేర్చుకోకపోతే మళ్ళీ నేర్చుకోలేరు. ఇక మిమ్మల్ని నిలబెడతా పాటలకి, మీ ఇష్టం. ఎవరెవరు పాడట్లేదో వారు స్టేజ్ మీద నిలబెట్టి పాడిస్తా. నేను పాడను, మీరే పాడాలి. ఆంటీ వాళ్ళు కూడా మేము ఎవరం పాడం. ఇక మీట లేపేస్తా, అందరినీ లేపేస్తానంటే నిలబెడతానని. అక్కడ కూడా టీచర్ ఒక నిలబడండి అమ్మా. ఏంటది కూర్చున్నా? మీరు పాడరా? మీరు యాక్షన్ చేయరా? మిమ్మల్ని కూడా నిలబెడతా. పాడాలా? ఎన్నిసార్లు పాడిచ్చా కదా, పాడాలి. నాద
వెరీ గుడ్. ఆ బాబు ఉన్నాడు చూడు, బ్లాక్ షర్ట్ అబ్బాయి, నువ్వే చక్కగా నోరు తెరిచి మంచిగా పాడుతున్నాడు, నోరారా పాడుతున్నాడు. ఇంకెవరమ్మా, ఇంకెవరు పాడుతున్నారు? నోరారలేరా, నిలబడరా. నోరారగా పాడేదని అన్నట్టు నోరు తెరిచి చక్కగా పాడుతున్నాడు. గుడ్ బాయ్ నాన్న. అలాగే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటాం, మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటాం. ఓకేనా? బాగా నేర్చుకోవాలరా. దినాలు బాగలేవు, త్వరగా యేసుప్రభు వచ్చేస్తున్నాడు. మనము సిద్ధపడి ఉంటేనే దేవుని రాజ్యం చేరుకుంటాం. లేకుంటే ఇప్పుడు ఎంతమంది ఫిల్టర్ అయిపోయారో, 7 గంటలు లేవని వాళ్ళందరూ ఇంట్లో ఉండిపోయారు. అవునా కదా? అలాగే యేసయ్య వచ్చినప్పుడు మనం సిద్ధంగా లేకపోతే మనం అందరం ఫిల్టర్ అయిపోతాం. అమ్మో అలా ఉండగదరా బాబు. నేను తలుపులు వేసారా లేదా, అది ఉందా, ఇది చూసుకో. అమ్మో 7 కాడ స్టార్ట్ చేస్తారు కదా అంకుల్ అని ఆడంతా పడేసి మొత్తం తలుపేసుకొని వచ్చేసా. సరే, నా దారి ఎంత దూరమైన, పలకండి. సీనియర్ బాయ్స్ నోరు తెరవట్లేదు, యాక్షన్ చేయట్లేదు. వస్తాను నేను. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ఇప్పుడు బాగా రన్నింగ్ రేస్లో పరిగెడితే వారిని సెలెక్ట్ చేస్తారు కదా. సెలెక్ట్ చేస్తే గమనిస్తూ ఉంటారు, ఎవరు పరిగెడతాను రా, రన్ అంటారు, స్టార్ట్ అంటారు. పరిగెడతా ఉంటే అరే వాళ్ళు బాగా పరిగెడుతున్నాడు, అందరికంటే ముందు పరిగెడుతున్నాడు, అటు ఇటు దిక్కులు చూడట్లేదు, వాడిని సెలెక్ట్ చేసుకుంటే ఏం చేయాలా? అప్పుడు మన వాళ్ళని ఏం చేస్తారు, ఎందులోది ఎక్కడెక్కడ తీసుకెళ్తారా? ఏమ్మా చెప్పండి, స్పోర్ట్స్ వాళ్ళు కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ అట్లా అంతా కూడా కదా తీసుకెళ్తారు. అవునా? మిగతా వాళ్ళను అనే వాళ్ళందరినీ తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. అర్థమైందా? ఇప్పుడు ఎవరి వైపు ఉండాలి మన గురి? యేసు వైపే ఉండాలా. దారి ఎంత కష్టమా, ఇంత దూరం పరిగెత్తాలా, 200 కిలోమీటర్స్, అమ్మో అంత దూరం పోవాలా? వాళ్ళు భయపడరు. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, నిద్ర మేలుకోవాలి మమ్మీ, అబ్బా ఇంత పొద్దున్నే ఎందుకు పెట్టారబ్బా 7 గంటలకే, కష్టమైనా ఏం చేయాలా? ముందుకే. ఏం చేయాలా? ముందుకే పరిగెత్తాలా. ఏముంది అక్కడ? ప్రైజ్ ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఒక్కొక్కరిని పిలుస్తుంటే అందరు చూస్తుంటారు మనల్ని కదా, వెళ్ళిపోయి మెచ్చుకుంటా ఉంటారు. అలా ఉండాలి. ఓకేనా? మీ స్కూలేరా ఇది? సండే స్కూల్ అంటే ఈడ స్పిరిచువల్ లెసన్స్ నేర్పిస్తారు పరలోకం పోవడానికి. ఓకే, కిరీటాలు పొందడానికి. సరే, వెనుకకు తిరిగి చూడకూడదు. వాడు పిలిచిన వీడి పిలిచిన వాళ్ళ వైపు చూడకూడదు. ఇరుకైన దారి, నేషాంటి వస్తేనా అటు కూర్చో, అటు కదలనీదు, ఇటు కదలనీదు, అటు చూడనీదు, ఇటు చూడనీదు. ఏముంటుంది? ఇరుకు అనిపిస్తుంది చెప్పే మాటలు. కానీ దేవుని మార్గము ఇరుకు మార్గమే. అదిగో వాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరిని వాడిని లేపి, గుండోడిని లేపి. ఇరుకు మార్గమే మనది. ఒక్కరే పోవాలి నాన్న, నేరోవే. ఒక్కరే స్టెప్స్ మీదే ఒకరే పడతారు. కొన్ని స్టెప్స్ కదా, ఎంత నేరోగా ఉంటుందో. మమ్మీ పక్కనుంటే బాగును, డాడీ పక్కనుంటే బాగున్నా కుదరదు. డాడీ ముందు పోతుండాలా, మమ్మీ ముందు పోతుండాలా, మళ్ళా మధ్యలో అయినా భయం లేకుండా మధ్యలో దూరి పోతూ ఉంటారు. ఒక్కరే పోవాలా. సరేనా? కాబట్టి ఆపలేడు మమ్ము విరోధి. ఏమంట? ఆపలేడు వాడు, సైతాన్. వీడిని ఆపేసాలని వాడు పరుగులు ఎత్తా ఉంటాయి. వాడు ఏం చేస్తాం? పోరా, నీ వైపు చూసేది లేదు, నేను నా యేసయ్య వైపే చూసి పరిగెడతా. అది
పాటలు మంచిగా అర్థం చేసుకొని పాడుకోవాలమ్మా, అప్పుడు మీకు గుర్తుండిపోతాయి. ఓకేనా? పాడదామా? బాగుందా అర్థము? అమ్మా ఒకసారి పాడేసి మీరు యాక్షన్ చేసి చూపిస్తూ ఉండండి, చూస్తారు, తర్వాత వాళ్ళు నిలబెట్టేస్తారు. నరే దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, దారి ఎంత దూరమైనా, ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి చూడము. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం, వెనుకకే తిరిగి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ముందుకే వెనుకకే తిరిగి చూడ. నిలబడండి నిలబడండి నిలబడండి. ముందుకే దారి ఎంత కష్టమైన, దారి ఎంత దూరమైన, మార్గం ఎంత కష్టమైన, ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ఇరుకైన దారి మాది, ఆపలేడు మమ్ము విరోధి. ముందుకే సాగెదం, యేసుతో నడిచెదం. వెరీ గుడ్. ఒక చిన్న పాట, అది చీమలు బలము లేనివి. అవును పలకన్నానా. భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి అయినను, అవి మిక్కిలి జ్ఞానము గలవి. రే జాయ్ నిలబడు. అలా ఇక్కడ స్టేజ్ మీద కూడా అట్లా చేస్తాడు నాన్న. మిమ్మల్ని అందరు చూస్తుంటారా బాబు, ఇట్టటి వాళ్ళు పెట్టారేంటబ్బా ఈ సింగర్స్ అంట వీళ్ళు అంటారు. మళ్ళా మీరు సింగర్సేరా ఈ రోజు నుంచి, మీరే పాడాలరా. చీమలు బలము లేనివి. అరే బలము లేదంటే ఎట్టంటారా మీరు ఓన్గా చేయాలి నాన్న. చీమలు బలము లేనివి అట్లా మంచిగా మీరే పాడాల. ఓకే మీకు వచ్చు కాబట్టి వచ్చేస్తుంది, టైం అయింది.
భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. ఆంటీ చూడు, భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేనివి, అయినను అవి వేసవిలో ఆహారము కూర్చుకొని. చీమలు బలము లేనివి, అయినను అవి వేసవిలో ఆహారము కూర్చుకొని. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి. బల్లిని కుందేళ్ళు బలము లేనివి, అయినను అవి పేటు సందులో నివాసముండును. కుందేళ్ళు బలము లేనివి, అయినను అవి పేటు సందులో నివాసముండును. భూమి మీద చిన్నవి భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి. బల్లిని పట్టుకొనగలవు, అయినను అది రాజు గృహములో నివాసముండును. బల్లిని పట్టుకొనగలవు, అయినను అవి రాజు గృహములో. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంకులు తీరిపోవును. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంకులు తీరిపోవును. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. బాలుడా జ్ఞానముతో నిండి, దేవుని దయను మనుషుల దయను పొంది వర్ధిల్లు. బాలుడా జ్ఞానముతో నిండి, దేవుని దయను మనుషుల దయను పొంది వర్ధిల్లు. భూమి మీద చిన్నవి 4 కాలావు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. భూమి మీద చిన్నవి. వెరీ గుడ్ నాన్న. కూర్చోండి, ఒక్క 5 minutes కూర్చోవాలి. సరే, చక్కగా చేశారు, బాగా పాడారు, వెరీ గుడ్. ఈ రోజు నుంచి నాన్న మీరు అలా నేర్చుకోవాలా. ఓకే, వెళ్ళిపోండి. పిల్లలు, మరి ఇప్పుడు చివరి పాటలో భూమి మీద చిన్నవి 4 ఉన్నాయంట. 4 ఉండేవి బైబిల్లో? ఆ 4నే సెలెక్ట్ చేశాడు యేసయ్య. చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిలో
జ్ఞానము గలవి 4. ఎవరు చెప్తారు 4? ఫస్ట్ చీమలు, సెకండ్ కుందేళ్ళు. ఇంగ్లీష్లో ఏమంటారు? మూడోది, థర్డ్ వన్ బల్లి. బల్లి, వేర్ ఇస్ బల్లి? ఇంగ్లీష్లో ఏమంటారు? లీజర్. ఫోర్త్ వన్ ఏంటి? పిచ్చుకల. మిడతలు అంటే ఏమంటారు? క్యాటర్, గ్రాస్. సరే, మిడతలను చూసారా మీరు? ఎలా ఉంటాయి రా దానికి? ఇవి ఇవి ఈ వెనక్కు ఇట్టుంటాయి కదా కదా, ఏమంటారు దాన్ని? కాళ్ళ, రెక్కలు. ఆ రెక్కలు ఇట్లా ముడుచుకొని ఇలా ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి? చక్కగా ఒకదాని వెనక ఒక. ఇప్పుడు మనము సరిగా అన్ని బిల్డింగ్లు కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మన పక్కన పొలాలు అట వాటి మీద వెళ్ళే మిడతలు అట్లాంటివి సరిగా కనపడట్లే. కానీ మీ పేరెంట్స్ని అడగండి, మమ్మీ మిడతలు ఎట్టుంటాయి, ఎక్కడుంటాయి, మాకు చూపి మమ్మీ అని. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ పొలాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. అబ్బో అవన్నీ చూసుకుంటా ఈ పండేంటి, ఈ చెట్టు ఏంటి, ఈ చెట్టు పేరేంటి, ఈ కాయలేంటి, ఇవన్నీ ఏంటి అని అడిగి తెలుసుకునేవాళ్ళం. ఈరోజు పిల్లలు అడగట్లే సరిగా. సెల్ ఫోన్ ఇస్తారా, టీవీ పెడతారా, వాడు జిమ్ అండ్ జెర్రీ, ఎవరు వాళ్ళు? టామ్ అండ్ జెర్రీ. జెర్రీలా గుట్టేస్తాయి అవి, సరేనా? వాటిని చూసుకుంటా వాడు జిమ్, వాడు ఏమ్మా టాయా, టామ్ అంటే పిల్ల. అక్కడ టాము జెర్రీ అంటే పిల్లి. ఇంకొకటి ఏది ఉంటుంది? ఎలకేనా? ఒరే అవి అసలు చాలా దొంగవురా బాబు. పిల్లి ఏం చేస్తుంది? ఎవ్వరు మెల్లగా వస్తుంది నాన్న కదా. మీ ఇంటికాడికి వస్తుంది ఎప్పుడైనా? మెల్లగా వస్తుంది, సైలెంట్గా వచ్చేస్తుంది. ఇకంతే మనం అట్ట పోగానే పాలు గబగబగానే తాగేస్తుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది. అవి నేర్చుకోవచ్చా మనము? దొంగ పనులు ఏరా? అది ఉంటుందిరా, ఎలకను చూసింది అనుకో పిల్లి, ఇక చూడు ఈ ఎలక కూడా ఏదో ఒకటి తినాలని వస్తుంది. ఆ పిల్లి తరుముకోగానే అదేం చేస్తుంది? ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో వెళ్ళిపోయి దాంట్లో దాక్కొని వాటి మూతిట్టబెట్టి కళ్ళు ఇట్టుబెట్టి పిల్లి వెళ్ళిపోయింది. మీకు ఇంకా టామ్ అండ్ జెర్రీ చూసిన వాళ్ళకు బాగా తెలుస్తుంది. మేమేమో రియల్గా చూసాం పిల్లిని, ఎలకను. మాకు వచ్చే ఆట అదే, మాకు తెలిసిన గేమ్ అదే. మనకు కనపడలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఆ టీవీలో సెల్ ఫోన్లో ఉండేవి అవి, ఆ బొమ్మలు రావి, అవి మాటలు రావు, అవి బొమ్మలు. టైం వేస్ట్. ఏం వేస్ట్? టైం వేస్టా కదా? ఎంజాయ్ చేస్తామా? తెలియక ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పిల్లి ఎట్టపోయింది రే. మరి అవి వాటిని గురించి దేవుడు అవి బలము గలవి, అది జ్ఞానము గలవి అని వాటి గురించి రాయలే. దేని గురించి రాశాడు? చీమలు రాశాడు రా. అబ్బా, చీమలు కళ్ళు ఎక్కడున్నాయి చూసారా? అరే నాకు చిన్నప్పుడు మీ అంతప్పుడు అదే రా పని. నాకు మా తోటలోకి వెళ్ళిపోయి లేకుంటే గోడ చాటున చీమలు పోతుంటే ఆడ చూస్తూ ఉండేదాన్ని. అక్కడుండే పాపం ఒక చీమేమో ఒక అడుగుతా తిరిగిటు ఒక బియ్యం గింజ రాక్కుపోతూ ఉంటుంది. అది ఇంకొకటి చూసింది అనుకో, అది కూడా ఏం చేస్తుంది?
దాన్ని ఇట దగ్గరికి వచ్చి చీమలు ఇలాగా మాట్లాడుకున్నట్టు ఉంటాయి కదా, అలా అలా వస్తూ ఉంటుంది. ఏదో మాట్లాడుకున్నట్టున్నాం, మనకే వినపడదు. అక్కడుంది తెచ్చుకోపో అని అంటావేమో కదా. ఇక అంతేరా, వరుస కడతాయిరా చీమలు. కొంచెంసేపటికంతా చీమలు చాలా వచ్చేస్తుంది. మా ఇంట్లో నెయ్యి డబ్బాలో బాగా ఫిట్గానే వేసి పెట్టాము మూత. అరే ఈరోజు చూస్తే చీమలు ఇంత ఉన్నాయిరా బాబు, ఎలాగొచ్చి ఉన్నాయో ఏమో. ఓ రోజు జీడిపప్పు పెడితే జీడిపప్పు మొత్తము తినేసింది. బాదం పప్పు పైన పొట్టు ఉంటుంది చూడు, అది పొట్టులాగే ఉంది, లోపల పప్పు లేవు. ఇవన్నీ మీరు చూడాలి. మీరు మమ్మీ దగ్గర పోయి మమ్మీ ఏం పని చేస్తుందో యాకోబులాగా చూడరు కదా. యాకోబు ఎంత బాగా వాళ్ళ మమ్మీతోనే తిరిగేవాడు కదా. పొయ్యి దగ్గర పోయేవాడు, వాళ్ళ మమ్మీ కర్రలు ఎట్ట ముట్టిస్తుంది, మరి కూర ఏం చేస్తుంది. చిక్కుడుకాయ కూర నేర్చుకున్నారా యాకోబు కదా. ఏషా వచ్చి అరే ఆకలి వేస్తుందిరా, వాళ్ళ అన్న వచ్చి ఆకలి వేస్తుందిరా, కొంచెం బెట్రా, ఎర్రని చిక్కుడుకాయలు కూర బెట్రా అన్నాడు. ఈ ఏషావేమో బయట వేటకి వెళ్ళిపోతాడు, తిరుగుతూ ఉంటాడు. ఆయనకేమో వేట మాంసమే తెలుసు. అర్థమైందిరా. ఇప్పుడు పిల్లకాయలకు కూడా అంతా చికెన్ లేకుండా తినరు. మళ్ళీ మటన్ కూడా తినరురా కొంతమంది, ఫిష్ తినరు, ఫ్రాన్స్ తినరు, చికెన్ అది వెరీ గుడ్. చికెన్ అంటే చేయొస్తుంది. సరే, అలాగా పిల్లలు చీమ చాలా తెలివైంది, జ్ఞానం గలది, దానికి ఏం లేదు, బలము లేదు. అయినా కూడా ఇప్పుడు సమ్మర్ కదా, అందుకే కదా మనం 7 o'clockకి మనం మందిరానికి వస్తున్నాం. ఎన్ని రోజులు 10కి వస్తున్నాం కదా. ఇప్పుడు 7 అంటే 2 monthsకే కదా అంకుల్ చెప్పింది. అమ్మో, ఈ 2 monthsలో నేను త్వరగా లేవాలి, రెడీ అయిపోవాలా. ఇటు వాడికి కాన్సన్ట్రేషన్ వాడికి. నేను రాత్రే ఏం చేయాలా, స్నానాలు చేయించుకోవాలరా. రాత్రే శుభ్రంగా ఏం చేయాలి, స్నానాలు చేసుకోవాలి, మంచిగా తల ఆరబెట్టేసుకోవాలా. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని మిల్క్ ఇస్తే ఏదో ఒకటి తాగేసి ఏం చేయాలా, రెడీగా కూర్చోవాలా హాల్లో. అమ్మో, మేమే రెడీ కాలే, మా పిల్లలు అమ్మో త్వరగా రెడీ అయిపోయారనేసి మమ్మీ డాడీ వాళ్ళు మిమ్మల్ని చూస్తే అబ్బా ఎంత హ్యాపీయో. చిన్నోళ్ళే, చీమ చిన్నదే, బలం లేదు అసలు. మరి బియ్యం గింజ ఎంత ఉంటుందిరా చీమ అసలు. రే, బియ్యం ఎంత ఉంటుందో తెలుసా? బియ్యం అన్నం తింటామే అంత పెద్దది ఉంటుందా చీమ? ఎంత చిన్నదిరా కదా. కానీ అంత దానికంటే 4 అంతలు పెద్ద రైస్ని ఏం చేస్తుంటుంది, అది పట్టుకెళ్ళిపోతుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మీరు కూడా చిన్న పిల్లలైనా ఇప్పటి నుంచే దేవుడు మీకేమిస్తాడు, బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఓకే, అంత జ్ఞానంతో పొద్దున్నే లేవాలి. నేను యేసయ్యా నన్ను పొద్దున్నే లేపు, మందిరానికి వెళ్ళాలా. ఒకళ్ళు ఈరోజే రాకడైతే ఎట్టా, మరి ట్రైన్కి వెళ్ళాలా. మమ్మీ మీరు పొండ్లే, నేను పడుకొని నిద్రపోతాను అంటారా? అరే 4 o'clockకే ట్రైను, 5 o'clockకే ట్రైన్ అంటే అమ్మో మమ్మీ నేను లేచేస్తాను. లేస్తామా లేదా? మరి ఆదివారం ఒక్క పూటే కదా 7 o'clockకి వస్తారా? మరి అలాగా క్యూలోనే వెళ్తుంది, అది లైన్ కట్టి అదేం చేస్తుంది, క్యూలో వెళ్తుంది. మరి మీరు పరిగెడతా ఉంటారు. మందిరం లోపల నుంచి సండే స్కూల్ కూడా లైన్లో రావాలి మిడతల్లాగా. వాటికి ఎవరైనా లీడర్ ఉన్నారా? లీడర్ లేడు. వరుస ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల పోతాయి. ఓకేనా? బల్లి ఉంది కదా, బల్లి అంటే పదే అసహ్యం. అది దేంట్లన్నా పడింది అనుకో అదంతా విషయం అయిపోతుంది. కాబట్టి బల్లి పడింది ఆ అన్నం కానీ ఏది కూడా తినకూడదు, విషయం అది. అయితే అట్టాటి బల్లి దాన్ని చూస్తేనే అసహ్యం వస్తుంది. అదేమో రాజులో ప్యాలెస్లో ఉంటుందంట నాన్న, కింగ్స్ ప్యాలెస్, రాజుల
ఇంట్లో ఉంటుందంటరా బాబు. మరి ఎట్ట దూరిందిరా అదే కదా. రాజులు ఇల్లు ఏమన్నా మన ఇంట్లో లాగుంటాయి ఎట్టా? అమ్మో వాళ్ళు చాలా ఇది కదా, టైం లేదు. సరే, మళ్ళా అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎప్పుడు పోయి ఉంటుందో పోయిండు. మనం కూడా ఎంత పాపులమురా, ఎంత చెడ్డోళ్ళమురా, మన నరకానికే పోవాలి నానా. అయితే మన రాజు యేసయ్య మనకు దేవుడు ఎట్టాటి ఇల్లు కడుతున్నాడ్రా? బంగారు రాజ్యము, బంగారు మనం కూడా బల్లు లాంటి వాళ్ళమే. మనలో కూడా పాపం అనే విషయం ఉంది. అందుకే కొరికేస్తుంటారు పిల్లలు, అందుకే తిట్టేస్తుంటారు, బూతులాడేస్తుంటారు. లోపల ఉంది విషమంతా, కోపం ఉంది, అబద్ధాలు ఉన్నాయి, అన్ని లోపలే దాచిపెట్టుకున్నాం పాపం అనే విషయము. అయితే మనల్ని ఏం చేస్తాడు? యేసయ్య రక్తం ఇచ్చి మన పాపాన్ని కడిగేసి మనల్ని ఒక కిరీటం పెట్టి, మనకు మరి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, విబిఎస్ స్పెషల్ క్లాసెస్. ఓకే, ప్రేయర్ చేయండి ఇప్పటి నుంచి. మరి లాస్ట్ డే ఒక కిరీటం పెడతారు కదా. అయితే యేసయ్య మనకు కిరీటం పెట్టి పరలోకంలో రాజులా తిరుగుతూ ఉంటాం రా బాబు. ఇప్పుడు కానీ 7 o'clock పొద్దున్నే లేవకుండా రాకుండా ఉన్నారనుకో, ఒకళ్ళు యేసయ్య వచ్చాడనుకో, మిస్ అయిపోతాం రా నాన్న. రెడీగా ఉండాలి, ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. ఈరోజు వస్తాడేమో, సాయంత్రం వస్తాడేమో, యేసయ్య వస్తాడేమో, నేను రెడీగా ఉండాలిరా. అర్థమైందా? ఇంకొకటి ఏంటి, కుందేలు రే బాబు. అబ్బో కుందేలు అంటే భలే ఇష్టం కదా, నేను కూడా పెంచేదాన్ని చిన్నప్పుడు. సరేనా? కుందేలు అది ఏం చేస్తుందంట, చాలా డేంజర్ ఉంది బయట. కనపడ్డానా నన్ను కుక్కలు తినేస్తాయి, నన్ను నక్కలు తినేస్తాయి, నన్ను ఏది పడితే తినేస్తాయి. అమ్మో నేను వెళ్ళకూడదని ఏం చేస్తుంది అది? సందుల్లో, పేటు సందులు అంటే రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయి దాక్కోని ఉంటుంది. ఎవ్వరు లేనిది చూసి అప్పుడు పోయి గబగబాని మేత కావాలంటే వెళ్ళిపోయి తినేసి గబగబాని వల్ల లోపల వచ్చేస్తుంది. అలా ఉండాల. సైతాను కూడా సింహంలాగా, పులిలాగా మనల్ని ఏం చేస్తుంటాడు? ఇదిగో సినిమా చూడరా, టీవీ చూడరా, సెల్ ఫోన్ పట్టుకో, సెల్ ఫోన్ దొరికింది రే, అమ్మ అక్కడ పోయింది కదా, చూడు అంటాడు. అది అర్థమైందా? ప్రార్థన చేసుకుందామా?